Hi everyone, welcome to the session. ఈ సెషన్ లో మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేద్దాం. లాస్ట్ సెషన్స్ లో సింపుల్ ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం. ఈ సెషన్ నుంచి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్ కంటిన్యూ చేద్దాం. See the first question. First question చూడండి. Pavan invested an amount of 75,000. Pavan invested an amount of 75,000 at a rate of 10% per annum compound interest for a period of 2 years. ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ ఇచ్చాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, టైం పీరియడ్ ఇచ్చాడు. వాట్ అమౌంట్ విల్ హీ గెట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ 2 years ఇఫ్ ఇంట్రెస్ట్ ఈస్ కాంపౌండెడ్ యాన్యువల్లీ? ఎప్పుడైతే కాంపౌండెడ్ యాన్యువల్ అని ఇచ్చాడో మనల్ని ఇక్కడ ఫైనల్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఇంట్రెస్ట్ కాదు. సో మనకి ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో డైరెక్ట్ గా ఫార్ములా ఉంటుంది. ఫైనల్ అమౌంట్ ఇస్ ఈక్వల్ టు 1 ప్లస్ p ఇంటూ 1 ప్లస్ r బై 100 హోల్ టు ది పవర్ ఆఫ్ t. ఇది డైరెక్ట్ గా ఫైనల్ అమౌంట్ కి ఫార్ములా. ఒకవేళ మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలంటే వచ్చిన ఫైనల్ అమౌంట్ లో నుంచి ప్రిన్సిపల్ అమౌంట్ సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనల్ని ప్రాబ్లమ్ లో ఫైనల్ అమౌంట్ అడిగాడు కాబట్టి ఫైనల్ అమౌంట్ డైరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేసేద్దాం. ప్రిన్సిపల్ అమౌంట్ 75,000. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% ఇచ్చాడు, అంటే 10/100. టైం పీరియడ్ 2 years. ఇక్కడ 0 ఇక్కడ 0 రెండు క్యాన్సిల్ అవుతాయి. సో ఈ వాల్యూ ఏమవుతుందంటే మనకి ఫైనల్ అమౌంట్ ఇస్ ఈక్వల్ టు 75,000 ఇంటూ 1 ప్లస్ 1/10. 1 ప్లస్ 1/10 అంటే 11/10. 11/10 హోల్ స్క్వేర్ అంటే 11 స్క్వేర్ బై 10 స్క్వేర్. 10 స్క్వేర్ అంటే 100. సో ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ 11 స్క్వేర్ అంటే వాల్యూ ఎంత? 121. 11 స్క్వేర్ అంటే వాల్యూ ఎంత? 121. సో ఇప్పుడు మీరు 121 ని 75 ని మల్టిప్లై చేయండి. 125 అండ్ 75 మల్టిప్లై చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత అంటే 9075. ఇక్కడ ఒక 0 ఉంది కాబట్టి 0 రాసుకుంటారు. సో ఫైనల్ అమౌంట్ ఇస్ ఈక్వల్ టు 90,750. ఫైనల్ అమౌంట్ ఇస్ ఈక్వల్ టు ఎంత? 90,750. ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసరికి 75,000. ఒకవేళ మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలంటే ఫైనల్ అమౌంట్ లో నుంచి ప్రిన్సిపల్ అమౌంట్ సబ్ట్రాక్ట్ చేస్తారు, అంతే. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆన్ ఏ సమ్ ఆఫ్ 50,000 ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20% per annum. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20 ఇచ్చాడు, టైం పీరియడ్ 3 years ఇచ్చాడు, అండ్ ప్రిన్సిపల్ అమౌంట్ 50,000 అని చెప్పాడు. మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది కాంపౌండ్ ఇంట్రెస్ట్, కాంపౌండెడ్ యాన్యువల్ అని చెప్పాడు. సో ఫస్ట్ మనం ఫైనల్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేద్దాం. ప్రతిసారి సేమ్ ఫార్ములా రిపీట్ చేయను. p ఇంటూ 1 ప్లస్ r బై 100 హోల్ టు ది పవర్ ఆఫ్ టైం పీరియడ్. ఓకే, ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ 50,000 ఇచ్చాడు. నెక్స్ట్ 1 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 20 బై 100 హోల్ టు ది పవర్ ఆఫ్ t. టైం పీరియడ్ 3 years. ఇక్కడ 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 1 ప్లస్ 1/5. 1 ప్లస్ 1/5 అంటే వాల్యూ మనకి 6/5. అంటే 6/5 హోల్ క్యూబ్. 6/5 హోల్ క్యూబ్ అంటే 6 క్యూబ్ వాల్యూ ఎంత? 216. 5 క్యూబ్ వాల్యూ 125. సో ఇప్పుడు మనం డైరెక్ట్ గా 25 టేబుల్ లో క్యాన్సిల్ చేద్దాం. 25 2s, ఇక్కడ 3 zeros. 25 5 టైమ్స్, మళ్ళీ 5 టేబుల్ లో 5 400s. నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేయండి. 216 ఇంటూ 4. 216 ఇంటూ 4 అంటే 216 4 సార్ వాల్యూ ఎంత? 800. 16 4 64. 864. 864. 2 zeros ఉన్నాయి కాబట్టి 2 zeros రాసుకుంటారు. 2 zeros ఉన్నాయి కాబట్టి 2 zeros రాసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఫైనల్ అమౌంట్ 86,400 వచ్చింది. కానీ ఇక్కడ క్యాలిక్యులేట్ చేయమన్నది ఏంటి? కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఫైనల్ అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ అమౌంట్. ఫైనల్ అమౌంట్ 86,400, ప్రిన్సిపల్ అమౌంట్ 50,000. అంటే మనకు వచ్చే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? రిమైనింగ్ 36,400. ఆ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? 36,400. దట్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సమ్ ఆఫ్ 32,000. ప్రిన్సిపల్ అమౌంట్ ఇచ్చాడు. అమౌంట్స్ టు అంటే ఫైనల్ అమౌంట్. ఫైనల్ అమౌంట్ కూడా ఇచ్చాడు. ఎట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫ్టర్ 2 years. టైం పీరియడ్ ఎంతో చెప్పాడు, 2 years అని. ఎట్ ఎ సర్టెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సర్టెన్ రేట్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతో ఇవ్వలేదు. ఓకే, దెన్ ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. మనకి ఫైనల్ అమౌంట్ ఫార్ములా తెలుసు ఏంటి?
final amount is equal to principal amount into 1 plus r by 100 whole to the power of t. టైం పీరియడ్ ఎంత ఇచ్చాడు మనకి 2 years ఇచ్చాడు. సో ఇక్కడ మీరు 5 టేబుల్ లో క్యాన్సిల్ చేయండి. 5 7s 5 7s 35. నెక్స్ట్ 5 2s నెక్స్ట్ 5 2s నెక్స్ట్ 5 5s. ఇక్కడ కూడా 5 టేబుల్ లో క్యాన్సిల్ చేయండి. 5 6 5 4s 2 zeros. మళ్ళీ 5 టేబుల్ లో 5 1s నెక్స్ట్ 5 4s నెక్స్ట్ 5 4s 5 5s. ఇక్కడ 5 1s 5 2s నెక్స్ట్ 8 times 0. అగైన్ 5 టేబుల్ 5 2s నెక్స్ట్ 5 8 times నెక్స్ట్ 5 9 times. ఇక్కడ 5 2s నెక్స్ట్ 28 అంటే 5 5s అండ్ నెక్స్ట్ 5 6. ఇప్పుడు దీని నుంచి మనం 1 plus r by 100 whole to the power of 2 is equal to 289 by 256 అని రాసుకోవచ్చు. ఇక్కడ ఉన్న స్క్వేర్ రైట్ సైడ్ కి వెళ్తే ఏమవుతుంది, స్క్వేర్ రూట్ అవుతుంది, విచ్ ఈస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 289 అంటే 17, స్క్వేర్ రూట్ ఆఫ్ 256 అంటే 16. ఇప్పుడు దీని నుంచి మనం r by 100 is equal to 17 by 16 minus 1. ఈ వాల్యూ ఏమవుతుంది మనకి 17 minus 16 1 by 16. దీని నుంచి r is equal to ఇక్కడ మనకి 4 టేబుల్ లో క్యాన్సిల్ చేస్తే 4 4s 4 25s. r is equal to 25 by 4. 25 by 4 అంటే 6.25% per annum. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 6.25% per annum. That is the rate of interest. Next question. A sum of 15,600 principal amount ఇచ్చాడు, amounts to final amount ఇచ్చాడు 18,876 at a rate of 10%. rate of interest చెప్పాడు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫ్టర్ ఏ సర్టెన్ టైం పీరియడ్ ఎంతో తెలియదు, అది క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఇక్కడ మనకి ఫైనల్ అమౌంట్ ఎంత 18,876 is equal to principal amount 15600. నెక్స్ట్ 1 plus rate of interest 10%, టైం పీరియడ్ తెలియదు, పవర్ t, 0 0 క్యాన్సిల్. నెక్స్ట్ ఇక్కడ ఏ టేబుల్లో క్యాన్సిల్ చేయొచ్చు అంటే 6 టేబుల్లో క్యాన్సిల్ చేద్దాం. 6 టేబుల్ ఓకే, 6 2s 6 2s నెక్స్ట్ 36 అంటే 6 6 00. నెక్స్ట్ 6 3s 6 1s 6 4s 6 6. నెక్స్ట్ మళ్ళీ 13 టేబుల్లో క్యాన్సిల్ చేద్దాం. 13 200s 13 2s 26. నెక్స్ట్ 54 అంటే 13 4s నెక్స్ట్ 13 2s నెక్స్ట్ 100 121. అంటే దీని నుంచి మనకి ఇక్కడ 1 plus 1 by 10 1 plus 1 by 10 అంటే ఏంటంటే 11 by 10. ఇక్కడ ఉన్న వాల్యూ ఈ 100 రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కి వస్తే 121 by 100 is equal to 11 by 10 whole to the power of t. ఇప్పుడు మనం ఈ 121 by 100 ని ఎలా రాసుకోవచ్చు అంటే 11 by 10 whole square అని రాసుకోవచ్చు. 11 by 10 whole square. ఇక్కడ బేసెస్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్ గా పవర్స్ కూడా ఈక్వల్ అవుతాయి. అంటే రిక్వైర్డ్ టైం పీరియడ్ ఎంత 2 years. రిక్వైర్డ్ టైం పీరియడ్ ఎంత 2 years. దట్ ఈస్ ద ఆన్సర్. లాస్ట్ క్వశ్చన్ ఈ సెషన్ లో ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఆన్ ఏ సమ్ ఆఫ్ 15,000, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8%, టైం పీరియడ్ 2 years 6 months ఇఫ్ ద ఇంట్రెస్ట్ ఈస్ కాంపౌండెడ్ యాన్యువల్లీ. ఎప్పుడైతే కాంపౌండెడ్ యాన్యువల్ అని చెప్పాడో 2 years 6 months అన్నాడు. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ ఫైనల్ అమౌంట్ ఈస్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఇచ్చాడు 15,000 ఇంటూ 1 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8%. ఇలా రాసుకుంటే హోల్ పవర్ 2 years అంటే ఫైనల్ అమౌంట్ మనకి ఎగ్జాక్ట్ గా 2 years వస్తుంది. 2 years కాదు మనకు కావాల్సింది ఏంటి 2 years 6 months కావాలి. అంటే ఇంకా అడిషనల్ గా 1 year కావాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను
దీన్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి ఇంటూ 8/100 హోల్ పవర్ 1 రాస్తే థర్డ్ ఇయర్ కూడా క్యాలిక్యులేట్ చేసినట్టే. అంటే 3 ఇయర్స్ కి ఫైనల్ అమౌంట్ వస్తుంది. కానీ నాకు 3 ఇయర్స్ వద్దు. థర్డ్ ఇయర్ లో హాఫ్ ఇయర్ కి మాత్రమే నాకు అమౌంట్ కావాలి. హాఫ్ ఇయర్ కి ఎప్పుడైతే నాకు హాఫ్ ఇయర్ కి కావాలో ఆటోమేటిక్ గా థర్డ్ ఇయర్ లో 6 మంత్స్ కే కావాలి. 6 మంత్స్ అంటే ఏంటి? ఎగ్జాక్ట్ గా హాఫ్ ఇయర్. అంటే థర్డ్ ఇయర్ లో హాఫ్ ఇయర్ కే క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇక్కడున్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది హాఫ్ అవుతుంది. సపోజ్ మీకు 3 మంత్స్ కే కావాలనుకోండి. 3 మంత్స్ అంటే ఏంటి? 1/4 ఆఫ్ ఏ ఇయర్. అప్పుడు మీకు ఇక్కడ ఉన్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1/4 అవుతుంది. టైం పీరియడ్ ఇక్కడ 1 ఉన్నా మీరు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1/4 తీసుకున్నారంటే అది 1/4 ఆఫ్ ఇయర్ కి క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇక్కడ నేను హాఫ్ తీసుకున్నానంటే ఇక్కడ టైం పీరియడ్ ప్లేస్ లో 1 రాసినా కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హాఫ్ తీసుకున్నాను కాబట్టి థర్డ్ ఇయర్ లో నాకు హాఫ్ ఆఫ్ ది టైం పీరియడ్ కి మాత్రమే ఫైనల్ అమౌంట్ వస్తుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ 2 ఇయర్స్ కి ఇక్కడ వరకు అయిపోతుంది. ఇప్పుడు థర్డ్ ఇయర్ లో హాఫ్ ఇయర్ అంటే టోటల్ 2.5 ఇయర్స్. ఈ టోటల్ 2.5 ఇయర్స్ కి ఫైనల్ అమౌంట్ ఎంత? ఇది క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. 15,000 into 1 plus 8/100 108/100 108 square 108 square అంటే 11664 by 100 square 100 square అంటే 10,000 into 8/2 అంటే 4 1 plus 4/100 104/100. ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న 3 zeros ఇక్కడ ఉన్న 3 zeros cancel. 5 3 times 5 200 times. Next 4 table లో 4 2s next 4 6 and next one ఇక్కడ 50 times 4 50s 25 13 రైట్. ఇప్పుడు మనం దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందో చెక్ చేయండి. కొంచెం క్యాలిక్యులేషన్ డిఫికల్టీగా ఉంటుంది. 3 into 11664 into 13 డివైడెడ్ బై 25 ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చిన ఫైనల్ అమౌంట్ ఎంత అంటే 18,195.84 18,195.84. ఇది నేను క్యాలిక్యులేట్ చేసి చెప్పాను. అండ్ మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అయితే త్రూ ఆప్షన్స్ అయినా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ కానీ మనకు కావాల్సింది ఫైనల్ అమౌంట్ కాదు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? ఫైనల్ అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ అమౌంట్. ఫైనల్ అమౌంట్ ఎంత వచ్చింది? 18,195.84 మైనస్ 15,000 సబ్ట్రాక్ట్ చేస్తే 3,195.84 3,195.84. that is the required compound interest for this question. Required compound interest for this question 3,195.84. Guys, that's all about this session. And ఈ సెషన్ లో ప్రాబ్లమ్స్ అన్ని మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ notification. Thank you. Thanks for watching.